జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్కు స్వాగతం. ఐఆర్సిటిసి అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఐఆర్సిటిసి అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళి గంటల కొద్దీ వెయిట్ చేస్తున్నారా? అలాగే ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ కోసం ఏజెంట్ల వద్దకు వెళ్ళి మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారా? ఇక నుంచి మీకు ఆ ప్రాబ్లం లేదు. కేవలం ఒక ఐఆర్సిటిసి అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వలన మీ మొబైల్ ఫోన్, కంప్యూటర్ మరియు ల్యాప్టాప్లో మీరే స్వయంగా కేవలం 5 నిమిషాల్లో మీకు కావలసిన ట్రైన్ మరియు ఫ్లైట్ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చును. ఐఆర్సిటిసి అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మరియు ట్రైన్ అండ్ విమానం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా వివరిస్తాను. ఫ్రెండ్స్, నా పేరు బంగారు బాబు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఐఆర్సిటిసి అకౌంట్ క్రియేట్ చేయాలంటే ముందుగా మనం సెర్చ్ బాక్స్లో ఐఆర్సిటిసి అని టైప్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్క్రీన్లో చూడండి, ఐఆర్సిటిసికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ www.irctc.co.in. ఈ లింక్ పైన క్లిక్ చేయాలి. లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే ప్రజెంట్ మనకి ఇప్పుడు కోవిడ్-19 కరోనాకి సంబంధించిన అలర్ట్ నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కొన్ని అలర్ట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఇక్కడ స్క్రీన్లో చూపిస్తుంది. నార్మల్ టైంలో అయితే మనకి ఈ డీటెయిల్స్ రాదు స్క్రీన్లో. దీనిపైన ఓకే క్లిక్ చేయాలి. తర్వాత మీరు అక్కడ పైన చూసినట్లయితే లాగిన్ అని ఉంటుంది. లాగిన్ అంటే ఆల్రెడీ మనకు ఒక అకౌంట్ మన పేరు మీద క్రియేట్ చేయబడి ఉంటే మనం లాగిన్ పైన క్లిక్ చేసి మన యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి ట్రైన్ టికెట్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ బుక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రిజిస్టర్ అని ఉంది. ఈ రిజిస్టర్ పైన మనం క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు స్క్రీన్లో చూడండి, మనకు ఒకటి ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అయింది. ఇండివిజువల్ ఎవరికి వాళ్ళే వారి యొక్క డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ ఒక యూజర్ నేమ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ యూజర్ నేమ్ అనేది ఏదైనా ఎవరైనా మనిషి పైన కానీ దేవుని పైన కానీ మనకి ఇష్టం వచ్చింది ఏదైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక యూజర్ నేమ్ టైప్ చేశాను. అది అవైలబుల్ ఉంటే ఇక్కడ ఓకే టిక్ మార్క్ వస్తుంది. అవైలబుల్ లేకపోతే నాట్ అవైలబుల్ అని మనకి వెంటనే స్క్రీన్ పైన వచ్చేస్తుంది. అలాగే దీనికి మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మనం ఇక్కడ ఇచ్చే పాస్వర్డ్లో ఒక ఆల్ఫాబెటికల్ వర్డ్ ఉండాలి, ఏదైనా ఒక నెంబర్ ఉండాలి 0 to 9 వరకు. అలాగే సేమ్ పాస్వర్డ్ మరోసారి ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్లో కింద కూడా మనం టైప్ చేసుకోవాలి. టూ టైమ్స్ పాస్వర్డ్ టైప్ చేసిన వెంటనే ఇక్కడ కిందకి చూడండి, సెక్యూరిటీ క్వశ్చన్. సెక్యూరిటీ సంబంధించిన ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. డ్రాప్ డౌన్ బాక్స్ మనం క్లిక్ చేసినట్లయితే దీంట్లో మనం ఏదైనా ఒక క్వశ్చన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ పెట్ నేమ్? నేను సెలెక్ట్ చేశాను. వాట్ ఈజ్ యువర్ పెట్ నేమ్ అంటే నీ యొక్క ముద్దు పేరు ఏంటి అనేది. చిన్నప్పుడు మనకి ఏదైతే ముద్దు పేరు మనకి ముద్దుగా తల్లిదండ్రులు పిలుచుకునే వాళ్ళు ఆ పేరుని మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆన్సర్ ఏదైతే ప్రొవైడ్ చేసామో అది మనకి గుర్తుండేది ఉండాలి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో మన అకౌంట్ బ్యాన్ అయిందంటే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలగాలి. అలాగే ఇక్కడ ప్రిఫర్డ్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్కి వెళ్ళేటట్లయితే పర్సనల్ డీటెయిల్స్లో మన యొక్క డీటెయిల్స్, మన యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ నేమ్లో అలాగే సెకండ్ బాక్స్లో మన యొక్క నేమ్ ప్రొవైడ్ చేయాలి. ఇంకా చూడండి, జెండర్లో మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మనం ఇక్కడ జస్ట్ మనం క్లిక్ చేసినట్లయితే క్యాలెండర్ వస్తుంది.
ఇందులో ఫస్ట్ మన యొక్క ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఇయర్ అనేది. తర్వాత మంత్, తర్వాత డేట్ పైన క్లిక్ చేసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఆక్యుపేషన్ చూడండి, సెలెక్ట్ ఆక్యుపేషన్. ఇక్కడ గవర్నమెంట్ సర్వీస్ అయితే గవర్నమెంట్, పబ్లిక్ అయితే పబ్లిక్, ప్రైవేట్, ప్రొఫెషనల్, మనకి ఏదైతే అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ క్లిక్ చేసుకోవాలి. అలాగే కంట్రీ ఆల్రెడీ ఇండియా ఇక్కడ సెలెక్షన్లో ఉంది. అలాగే మన యొక్క మెయిల్ ఐడి ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఇస్తున్నామో, మొబైల్ నెంబర్ ఇస్తున్నామో, ఈ రెండు మన ఇండివిజువల్ అయి ఉండాలి. ఒకవేళ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి మన ఇండివిజువల్ లేనట్లయితే మన యొక్క రిలేటివ్స్ అంటే మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్ ఎవరైనా మన యొక్క రిలేటివ్స్ది అయినా తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మనం ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ట్రైన్ టికెట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, హోటల్ బుకింగ్స్ కానీ బుక్ చేసుకున్నప్పుడు మన యొక్క బుకింగ్ కన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడికే వస్తుంది. తప్పనిసరి మన సొంత మెయిల్ ఐడిని ప్రొవైడ్ చేయాలి ఇక్కడ. అలాగే ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ని కూడా టైప్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెలెక్ట్ నేషనాలిటీ అనేది మన ఇండియా కాబట్టి ఇండియా, ఇందులో మనం చెక్ చేసుకోవచ్చు. లేదా ఐ పైన 2 times క్లిక్ చేసినట్లయితే ఇండియా అనేది మనకి వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఒక ప్రాపర్ మొబైల్ నెంబర్ని ఒకటి ప్రొవైడ్ చేయాలి. ఆ మొబైల్ నెంబర్ మనం బాక్స్లో టైప్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ టైప్ చేసిన వెంటనే మనం మన యొక్క అడ్రస్ని ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. ఇంత ల్యాండ్ మార్క్ కూడా ఇచ్చుకోవాలి. పిన్ కోడ్ నెంబర్ కూడా ఇచ్చుకోవాలి. అలాగే స్టేట్ ఆటోమేటిక్ తీసుకుంటుంది. సిటీ రంగారెడ్డి, పోస్ట్ ఆఫీసు. అలాగే మన ఫోన్ నెంబర్ మరొకసారి మనం ఏదైతే మన నెంబర్ అక్కడ ఇచ్చామో అదే టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ రెసిడెన్స్ టు ఆఫీస్ అడ్రస్, ఇక్కడ నో అని క్లిక్ చేసేయండి, ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి ఐఆమ్ రీబూట్ అని ఇక్కడ ఉంటుంది. దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని హింట్స్ వస్తాయి మనకి. పార్కింగ్ మేటర్స్, మనకి పార్కింగ్ అనేది ఎక్కడ ఉందనేది, పార్కింగ్ సంబంధించిన మేటర్స్ స్క్రీన్లో ఎక్కడ ఉన్నాయి అనేది మనం సెలెక్ట్ చేసుకొని వెరిఫై పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఆల్సో అగ్రీ టు రిసీవ్ ప్రమోషనల్ ఈమెయిల్స్, SMS, ఆఫర్స్, అనౌన్స్మెంట్స్ ఫ్రమ్ ఐఆర్సిటిసి అండ్ అసోసియేటెడ్ పార్ట్నర్స్. నేను ఇక్కడ ఐఆర్సిటిసికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. అలాగే ఐఆర్సిటిసి నుంచి ఈమెయిల్ ద్వారా మెయిల్స్ కానీ, మొబైల్ ఫోన్కి మెసేజ్లు కానీ తీసుకోవడానికి అంగీకరిస్తున్నానని ఇక్కడ బాక్స్లో క్లిక్ చేసి రిజిస్టర్ పైన మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రీన్లో చూడండి యువర్ ఈమెయిల్ ఐడి ఏదైతే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసామో, అలాగే మొబైల్ నెంబర్ విల్ బి వెరిఫైడ్ ఆన్ ఫస్ట్ లాగిన్. అంటే మన యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మనం ఫస్ట్ లాగిన్ అయినప్పుడు వెరిఫికేషన్ అనేది తప్పనిసరి చేసుకోవాలి. ప్లీజ్ ఎన్ష్యూర్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఆర్ కరెక్ట్. అలాగే మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కరెక్ట్ కాదో మరొకసారి చెక్ చేసుకోండి. If you are an international NRI user with ISD code other than 91, you need to pay registration fee after successfully registration. ఒకవేళ మీరు ఇండియన్స్ కాకుండా బయట దేశస్తులు అయినట్లయితే మీరు ఇక్కడ ఏదైతే మన ఇండియన్ మొబైల్ నెంబర్ సంబంధించినటువంటి కోడ్ నెంబర్ ఉంటుంది 91 అనేది, 91 కాకుండా వేరేది ఉన్నట్లయితే మీరు తప్పనిసరి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కట్టాలి.
అండ్ ఫస్ట్ లాగిన్ ప్లీజ్ ఓకే టు కంటిన్యూ ఆర్ క్యాన్సిల్ ఫర్ రిటర్న్. మీరు ఒకవేళ ఈ అకౌంట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే క్యాన్సిల్ పైన క్లిక్ చేయాలి, అలాగే రిజిస్టర్ చేసుకోవాలంటే ఓకే పైన క్లిక్ చేయాలి. కాబట్టి ఓకే పైన మనం క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, సక్సెస్, యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, మన యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అయిపోయింది. థ్యాంక్ యూ, యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్. ఓకేనా. మన యొక్క ఇక్కడ ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చామో యూజర్ నేమ్ ఇక్కడ చూసుకోండి, యూజర్ నేమ్, అలాగే వెరిఫై ఎవర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ టు ఎంజాయ్ ఎవర్ సర్వీస్. మన యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకుని ఎంజాయ్ చేయమని ఇక్కడ మనకి ఇచ్చిందనమాట స్క్రీన్లో. ఫస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ హియర్ టు లాగిన్ అండ్ యాక్టివేట్ యువర్ అకౌంట్. మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఐఆర్సిటీకి సంబంధించినటువంటి మళ్ళీ మనకి హోమ్ పేజ్ అనేది మనకి స్క్రీన్లో వచ్చేస్తుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను నేను, మనకు ఆల్రెడీ ఒక అకౌంట్ మన పేరు మీద ఉన్నట్లయితే లాగిన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఫ్రెష్ అకౌంట్, న్యూ అకౌంట్ క్రియేట్ చేసినట్లయితే రిజిస్టర్ పైన క్లిక్ చేయాలని చెప్పాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లాగిన్ పైన క్లిక్ చేద్దాం. లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనం ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి అకౌంట్లో యూజర్ నేమ్ ఏదైతే ఇచ్చామో, పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో అది మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఫస్ట్ మనం యూజర్ నేమ్ టైప్ చేసుకుందాం. అలాగే మనం ఏదైతే ఇక్కడ పాస్వర్డ్ ప్రొవైడ్ చేసామో ఆ పాస్వర్డ్ ఇక్కడ మనం ఎంచుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 నెంబర్ క్యాప్సా ఉంది. ఇక్కడ మనకి ఈ క్యాప్సాని మనం క్లియర్గా టైప్ చేసుకోవాలి. ఏదైతే ఇక్కడ కింద బాక్స్ ఉందో క్యాప్చా టైప్ చేసిన వెంటనే సైన్ ఇన్ పైన మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్లో క్లియర్గా చూడండి, మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ ప్రాసెస్. డియర్ కస్టమర్, యువర్ వెరిఫికేషన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్, కైండ్లీ కంప్లీట్ ఇన్ బిలో టు యూజ్ ద సర్వీసెస్. మన యొక్క మొబైల్ నెంబర్ నాట్ వెరిఫైడ్, ఈమెయిల్ ఐడి నాట్ వెరిఫైడ్ అని క్లియర్గా ఉంది. స్టార్టింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. మనం ఫస్ట్ టైం మన యొక్క అకౌంట్లో లాగిన్ అయ్యేటప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది తప్పనిసరి వెరిఫికేషన్ జరిగి ఉండాలి. ఫస్ట్ మనం మన యొక్క మొబైల్ నెంబర్ని వెరిఫికేషన్ చేసుకుందాం. ఇక్కడ వెరిఫై మొబైల్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. మన మొబైల్ నెంబర్కి ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని మనం ఇక్కడ ఈ బాక్స్లో టైప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సబ్మిట్ చేసిన వెంటనే మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అని మనకి ఇక్కడ క్లియర్గా స్క్రీన్లో వచ్చేసింది. సో మనకి ఇప్పుడు మొబైల్ నెంబర్ వెరిఫై అయింది. సెకండ్ స్టెప్, వెరిఫై ఈమెయిల్ ఐడి విత్ ఓటీపీ. మనకి ఈమెయిల్ ఐడి కూడా మనం ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఇచ్చామో ఇక్కడ మనం వెరిఫై ఈమెయిల్ ఐడి పైన క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి మెయిల్ ఐడికి ఒక మెయిల్ వచ్చింది చూడండి, టికెట్ అడ్మిన్ 2 నుంచి. ఇక టికెట్ అడ్మిన్ 2 నుంచి ఐఆర్సిటీసీ ఆన్లైన్ రైల్ టికెట్ రిజర్వేషన్ యూజర్ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అని సబ్జెక్ట్తో మనకు ఒక మెయిల్ వచ్చింది. దాంట్లో మనకి ఇక్కడ ఒక ఓటీపీ వచ్చింది చూడండి. ఏదైతే ఓటీపీ వచ్చిందో మనం ఇది ఓటీపీని అక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓటీపీ ప్రొవైడ్ చేసిన వెంటనే సబ్మిట్ ద ఓటీపీ పైన క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు స్క్రీన్లో చూడండి, ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ అంటే ప్రస్తుతం మనం అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ లాగిన్లో మన యొక్క మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకున్నాం, ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఒక కొత్త ఐఆర్సిటీసీ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు క్లియర్గా వివరించాను. ఇప్పుడు సెకండ్ పార్ట్లో మీకు ఒక్కసారి మనం ఐఆర్సిటీసీ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ట్రైన్ టికెట్స్ని ఎలా బుక్ చేసుకోవాలి, అలాగే ఫ్లైట్ టికెట్స్ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా వివరిస్తాను నేను. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఐఆర్సిటీసీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఫస్ట్ టైం లాగిన్ అయ్యి ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేయాలో నేను వివరిస్తాను. ముందుగా మనం ఐఆర్సిటీసీ అని టైప్ చేసుకోవాలి. అలాగే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఐఆర్సిటీసీ అఫీషియల్ వెబ్సైట్ పైన క్లిక్ చేయాలి.
కోవిడ్-19 సంబంధించిన అలర్ట్స్ పైన ఓకే క్లిక్ చేయాలి. అలాగే మీకు స్క్రీన్లో పైన టాప్లో రైట్ సైడ్ టాప్లో లాగిన్ కనిపిస్తుంది. లాగిన్ పైన క్లిక్ చేసి ముందుగా మనం మన యొక్క అకౌంట్ని లాగిన్ కావాలి. చూడండి, ఇప్పుడు మనం క్లియర్గా లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన వెంటనే మనం మన యొక్క ప్రొఫైల్ ఇక్కడ ఉంటుంది. మై ప్రొఫైల్, మై అకౌంట్ క్లిక్ చేసినట్లయితే మై ప్రొఫైల్ ఉంటుంది. దీంట్లో మన యొక్క ఏదైనా అప్డేట్ ప్రొఫైల్ కానీ చేంజ్ పాస్వర్డ్ ఏదైనా మాడిఫై చేయాలనుకుంటే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ట్రైన్ టికెట్ బుక్ చేయాలి. ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే ముందుగా మనం ఇక్కడ చూడండి, బుక్ యువర్ ట్రైన్ ఆల్రెడీ ఉంది. లేదా ఇక్కడ ట్రైన్స్ పైన క్లిక్ చేసినట్లయితే బుక్ టికెట్ అని వస్తుంది. దీంట్లో మనం ఫ్రమ్ స్టేషన్, ఉదాహరణకి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి అనుకోండి. సికింద్రాబాద్కి సంబంధించినటువంటి మీరు సికింద్రాబాద్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన వెంటనే ఫుల్ నేమ్ వస్తుంది, సికింద్రాబాద్. ఫ్రమ్ టూలో విశాఖపట్నం క్లిక్ చేసుకోవాలి. తర్వాత మీరు క్లోజప్లో చూపిస్తాను నేను. డేట్, ఇక్కడ క్యాలెండర్ ఉంటుంది. ఏ డేట్న మీరు జర్నీ చేయాలనుకుంటున్నారో ఆ డేట్ని ముందుగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు మీరు ఆగస్టు 31 మీరు జర్నీ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ ఆగస్టు 31. లేదా సెప్టెంబర్ మంత్లో మీరు జర్నీ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, యారో మార్క్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి లెఫ్ట్ రైట్లో. రైట్ సైడ్ క్లిక్ చేసినట్లయితే సెప్టెంబర్, అక్టోబర్ మంత్ అట్లా మనకి మంత్ చేంజ్ అవుతుంటుంది. సెప్టెంబర్ 10న మీరు జర్నీ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సెప్టెంబర్ 10th పైన మీరు క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఏ డేట్ని మీరు జర్నీ చేయాలనుకుంటున్నారో స్క్రీన్ పైన మీకు క్లియర్గా కనబడుతుంది. తర్వాత మీరు ఫైండ్ ట్రైన్స్, అంటే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం 10th సెప్టెంబర్ మీరు జర్నీ చేయాలంటే ఏ ట్రైన్స్ ఉన్నాయో మీకు ముందుగా తెలియాలి కాబట్టి ఫైండ్ ట్రైన్స్ పైన మీరు క్లిక్ చేసుకోవాలి. మీరు ఫైండ్ ట్రైన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు స్క్రీన్లో కొన్ని ట్రైన్లు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ప్రస్తుతం 3 ట్రైన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ హౌరా స్పెషల్, హైదరాబాద్ విశాఖపట్నం స్పెషల్, సిఎస్ఎంటి భువనేశ్వర్ అంటే ముంబై, ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి ముంబైకి భువనేశ్వర్కి ఈ 3 ట్రైన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ 3 ట్రైన్లో మనకి అందుబాటులో ఉన్నది ఇక్కడ స్టార్టింగ్ టైం, మనకి ఇక్కడ ట్రైన్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, అక్కడ ఎన్ని గంటలకి ఎండింగ్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా టైం మనకు కనిపిస్తుంది. ఈ టైం ప్రకారం మనకు అందుబాటులో ఉన్న టైం ఏదైతే మనకి సులభంగా ఉంటుందో అది చూసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, ఉదాహరణకి హైదరాబాద్ విశాఖపట్నం స్పెషల్ గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది. ఈవినింగ్ 5:40కి బయలుదేరుతుంది, మార్నింగ్ 5:50కి వెళ్ళిపోతుంది. సో ఈ ట్రైన్ మీరు సెలెక్ట్ చేయాలనుకోండి, ఇక్కడ క్లాస్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు క్లాస్లో చూడండి, సెకండ్ సిట్టింగ్ అంటే ఓన్లీ సిట్టింగ్లోనే మీరు వెళ్ళాల్సి ఉంటుంది, రిజర్వేషన్ చేసుకోవాలి. సెకండ్ వన్ స్లీపర్ క్లాస్, థర్డ్ వన్ ఏసీ 3 టైర్, ఫోర్త్ వన్ ఏసీ 2 టైర్, ఫిఫ్త్ వన్ ఏసీ ఫస్ట్ క్లాస్. 5 రకాల క్లాసులు ఉంటాయి. దీంట్లో మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ సిట్టింగ్లో జర్నీ చేయాలనుకుంటే సెకండ్ సిట్టింగ్, స్లీపర్ క్లాస్ అనుకుంటే స్లీపర్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ చెక్ అవైలబిలిటీ అంటే అవైలబిలిటీ ఉందా లేదా అనేది తెలియాలి కాబట్టి చెక్ అవైలబిలిటీ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ స్క్రీన్లో చూడండి, డేట్ వైజ్ 10th సెప్టెంబర్ 232 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే 10th నుంచి 1 వీక్ వరకు మీకు స్టేటస్ ఇక్కడ స్క్రీన్లో కనబడుతుంది. 10th, 11th, 12th, 13th, 14th, 15th సెప్టెంబర్లో మీకు ఆ పర్టికులర్ డేట్లో ఎన్ని సీట్లు అవైలబుల్ ఉన్నాయి అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. అలాగే స్క్రీన్లో ఇక్కడ రైట్ సైడ్ చూడండి, మీరు జర్నీ చేయాల్సిన డేటు థర్స్డే 10th సెప్టెంబర్, అలాగే ఫేర్ రేట్ ఎంత ఉంది, మన యొక్క టికెట్ ఖరీదు ఎంత అనేది కూడా మనకి స్క్రీన్లో కనబడుతుంది. మనం బుక్ చేసే ముందే మనం డేట్ అది కరెక్ట్ సెలెక్ట్ చేసామనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ థర్స్డే 10th సెప్టెంబర్ చూసిన తర్వాత మీరు కానీ 10th సెప్టెంబర్కి బుక్ చేయాలనుకున్నారనుకోండి టికెట్, ఇక్కడ బుక్ నవ్ పైన క్లిక్ చేయాలి. బుక్ నవ్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి కన్ఫర్మేషన్, ఐ హ్యావ్ రీడ్ ద హెల్త్ అడ్వైజరీ ఇష్యూడ్ బై మై డెస్టినేషన్ స్టేట్, ఐ యాక్సెప్ట్ అండ్ షల్ అబైడ్ బై ద సేమ్. యాక్చువల్లీ నార్మల్ టైంలో మనకి ఈ కోవిడ్-19 సంబంధించిన అలర్ట్స్ అనేది ఏవి లేవు.
ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్-19 మనకి ప్రపంచం మొత్తం ప్రళయ తాండవం చేస్తుంది కాబట్టి ఈ యొక్క కోవిడ్-19 రూల్స్ అండ్ రెగ్యులేషన్కి యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పి మనం ఇక్కడ అగ్రీ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ స్క్రీన్లో చూడండి పాసెంజర్ డీటెయిల్స్ మనం ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది. పాసెంజర్ డీటెయిల్స్ ఉదాహరణకి నా డీటెయిల్సే నేను ప్రొవైడ్ చేస్తాను. బంగారు బాబు, ఏజ్ 41, జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రిఫరెన్స్ మనకి లోయర్ బెర్త్ కావాలా, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ అనేది లోయర్ బెర్త్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఒక్కడినే అయితే ఓకే. అలాగే నేను కాకుండా నాతో పాటు ఇంకో 2-3 ఉన్నారనుకుంటే ఇక్కడ మనం యాడ్ పాసెంజర్ పైన క్లిక్ చేసినట్లయితే ఇంకొక లైన్ యాడ్ అవుతుంది. ఇంకా 2 కంటే ఎక్స్ట్రా ఉంటే మరొకసారి మనం యాడ్ పాసెంజర్ పైన మనం క్లిక్ చేసుకోవాలి. అలాగే మనం డీటెయిల్స్ ఇచ్చుకోవాలి. నేమ్, ఏజ్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అలాగే మిడిల్ అయితే మిడిల్. ఓకే, ఇక్కడ నేను 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మనం ఇక్కడ కిందకి రావాలి. ట్రావెలింగ్ విత్ ఏ చిల్డ్రన్ బిలో 5 years. మనకి 5 years కంటే బిలో మనతో పాటు ప్రయాణించే పిల్లలు ఉన్నట్లయితే మనం ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది, క్లిక్ చేయాలి. 5 years కంటే బిలో ఎవరో జర్నీ చేయడానికి లేరు అనుకుంటే మనం ఇక్కడ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ 5 years కంటే బిలో ఉన్నారు అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆ పిల్లల పేర్లు మనకి ఇక్కడ అడుగుతుంది క్లియర్గా. అలాగే ఆ పిల్లల పేరుతో పాటు వాళ్ళ ఏజ్ మనం ఇక్కడ చూడండి బిలో 1 year, 1 year, 2 year, 3 year, 4 year అని ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళకి ఎటువంటి ఛార్జ్ చేయబడదు, వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జర్నీ చేయొచ్చు. దాని తర్వాత మీరు కిందకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. బుక్ ఓన్లీ ఇఫ్ ఆల్ బెర్త్స్ ఆర్ అలాటెడ్ ఇన్ సేమ్ కోచ్. అంటే మనం ఎక్కువ మందిని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అంటే మనతో పాటు ప్రయాణించేటప్పుడు యాక్చువల్లీ ఒక టికెట్లో 5 members వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఉదాహరణకి మీరు ఒక 5 members కంటే ఎక్కువ 6 కానీ 7 కానీ 8 members మీరు జర్నీ చేస్తున్నారు అనుకోండి, అలాంటప్పుడు టికెట్ బుక్ చేసేటప్పుడు మనం ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవాలి. బుక్ ఓన్లీ ఇఫ్ ఆల్ బెర్త్స్ ఆర్ అలాటెడ్ ఇన్ సేమ్ కోచ్. అంటే 5 membersకి ఒక బోగిలో, ఇంకా మిగిలిన వారికి ఇంకో బోగిలో కాకుండా అందరికీ ఒకే బోగిలో రావాలనే ఆప్షన్ ఇది. సెకండ్ వన్, బుక్ ఓన్లీ ఇఫ్ అట్లీస్ట్ 1 lower berth ఈజ్ అలాటెడ్. మనం ప్రయాణించేటప్పుడు మనకు కావాల్సిన సీట్ లోయర్ బెర్త్, మిడిల్, అప్పర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. బట్ కొన్ని సందర్భాల్లో మనం సెలెక్ట్ చేసిన సీట్ మనకు రాకపోవచ్చు. సిస్టమ్ ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తుంది, జనరేట్ చేస్తుంది. కాబట్టి అలా కాకుండా అట్లీస్ట్ 1 lower berth మనతో పాటు ప్రయాణించేటప్పుడు వృద్ధులు, వికలాంగులు కానీ ఉన్నట్లయితే, చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి అప్పర్ బెర్త్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. బుక్ ఓన్లీ ఇఫ్ అట్లీస్ట్ 1 lower berth ఈజ్ అలాటెడ్ అనేది. తర్వాత థర్డ్ వన్లో బుక్ ఓన్లీ ఇఫ్ 2 lower berth ఆర్ అలాటెడ్. మనతో పాటు ప్రయాణిస్తున్న వారిలో వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, చిన్నపిల్లలతో ఉన్నటువంటి బాలింతలు కానీ ఉన్నట్లయితే, ఒకరికంటే ఎక్కువ ఉన్నట్లయితే మనం ఇక్కడ ఈ రిక్వెస్ట్ ఇచ్చుకోవచ్చు. బుక్ ఓన్లీ ఇఫ్ 2 lower berth ఆర్ అలాటెడ్. మనకి 100% వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రిఫరెన్స్ లేని సందర్భంలో మనం మన బోగిలో ఉన్న వాళ్ళని ఎవరినైనా రిక్వెస్ట్ చేసి జర్నీ చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి ట్రావెల్ ఇన్సూరెన్స్. మనం జర్నీ చేసేటప్పుడు, మనం ప్రయాణంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరిగినట్లయితే మనకి ఒక ఇన్సూరెన్స్ అనేది ఉండాలి, మన ఫ్యామిలీకి సపోర్టింగ్ ఉండడం కోసం. కాబట్టి ఇక్కడ క్లిక్ చేసుకోవాలి మనం. ఎస్ అండ్ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. ట్రావెల్ ఇన్సూరెన్స్కి కేవలం అమౌంట్ ఏమి ఎక్కువ కట్ కాదు, ఒక 10 రూపాయల లోపలనే కట్ అవుతుంది. కాబట్టి మనం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రజెంట్ ఇప్పుడు మనకి కోవిడ్-19 కరోనా అనేది భయంకరంగా విస్తరించింది. కాబట్టి ఇక్కడ అడ్రస్ అనేది డెస్టినేషన్ అడ్రస్ ఖచ్చితంగా అడుగుతున్నారు. నార్మల్ టైంలో కరోనా రాకముందు కానీ, కరోనా అంతరించిపోయిన తర్వాత కానీ డెస్టినేషన్ అడ్రస్ అనేది అడగరు. ఇప్పుడు 100% డెస్టినేషన్ అడ్రస్ అనేది అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే మనం టికెట్ బుక్ చేసిన తర్వాత మనం ఏ అడ్రస్కి అయితే వెళ్తామో ఆ అడ్రస్కి మనం వెళ్ళే ముందే మన కన్సర్న్ అడ్రస్కి వీళ్ళు ఇంటిమేట్ చేస్తారు IRCTC నుంచి. సో ఇంతమంది ప్రయాణికులు ఈ అడ్రస్కి వస్తున్నారు అనేది
దాని ప్రకారం యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్, డాక్టర్స్, పోలీసు వాళ్ళు వీళ్ళని హోమ్ క్వారంటైన్లో ఉంచడం కానీ ఈ విధంగా చేయడం కోసం ఇది ఒక బెస్ట్ కమ్యూనికేషన్ కోసం అనేది అడ్రస్ అనేది అడుగుతున్నారు. సో మనం ఇక్కడ అడ్రస్ టైప్ చేసుకోవాలి, నో ప్రాబ్లం. దీనివల్ల మనకు వచ్చినటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం అడ్రస్ టైప్ చేయకపోతే టికెట్ అనేది బుక్ చేయడం కుదరదు. ఇక్కడ ఒకసారి మనం పిన్ కోడ్ నెంబర్ టైప్ చేసినట్లయితే ఆటోమేటిక్ స్టేటు, డిస్ట్రిక్టు అదే తీసుకుంటుంది. అలాగే మిగిలిన వాటి పోస్ట్ ఆఫీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ప్రయాణికుల డీటెయిల్స్, అలాగే అడ్రస్, అలాగే మన బెర్త్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకున్నాం. ఫైనల్లీ పేమెంట్ ఆప్షన్కి వచ్చారు మనం. అలాగే పేమెంట్ ఆప్షన్కి వెళ్ళే ముందు ఇక్కడ మొబైల్ నెంబర్, మనకి ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు, ఇప్పుడు నేను అకౌంట్ క్రియేట్ చేసేది నా మొబైల్ నెంబర్ ఇచ్చాను. బట్ నేను నా కోసం కాదు, నా ఫ్రెండ్స్ కోసం కానీ రిలేటివ్స్ కోసం కానీ టికెట్ బుక్ చేస్తున్నాం అనుకుందాం. అలాంటప్పుడు ఈ మొబైల్ నెంబర్ ఇక్కడ రిమూవ్ చేసి వేరే మొబైల్ నెంబర్, అంటే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ టికెట్ ఎవరి కోసం బుక్ చేస్తున్నామో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వచ్చు. ఎందుకంటే కమ్యూనికేషన్ వంటి అక్నాలజ్మెంట్ రిసిప్ట్, రసీద్ అనేది మెసేజ్ ఈ నెంబర్కి వెళ్తుంది కాబట్టి ఇది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఫైనల్లీ పేమెంట్ ఆప్షన్తో చూడండి. పేమెంట్ ఆప్షన్కి వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్ ఇవన్నీ మనం చూసి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ పైన మనం క్లిక్ చేయాలి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే మనం పేమెంట్ చేసే ముందు ఒకసారి మన యొక్క డీటెయిల్స్ని క్లియర్గా చూసుకోవాలి. ఇక్కడ హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం 2 మెంబర్స్ ఎవరెవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్, అలాగే డేట్ ఆఫ్ జర్నీ, మనం ఇక్కడ ఎప్పుడు బయలుదేరుతున్నాం 10th సెప్టెంబర్, అలాగే అక్కడ 11th సెప్టెంబర్ మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్తున్నాం అనే డీటెయిల్స్ కూడా మనకు క్లియర్గా ఉంటాయి స్క్రీన్లో. అలాగే ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఈ టికెట్లో మీకు క్లియర్గా రేట్తో సహా డీటెయిల్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు రీచెక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక క్యాప్స్ ఇవ్వాలి. ఏదైతే ఇక్కడ ఉందో బాక్స్లో ఉన్నటువంటి క్యాప్స్ అని మనం ప్రొవైడ్ చేయాలి. క్యాప్స్ టైప్ చేసిన వెంటనే కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి మనం అగ్రీ చేస్తున్నట్లు ఎస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పేమెంట్ ఆప్షన్లో మనం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మల్టిపుల్ పేమెంట్ సర్వీస్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్ ఇవన్నింటిలో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఉదాహరణకి మనం నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఏ బ్యాంకులో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి నెట్ బ్యాంకింగ్ అనేది మనం చూసుకోవాలి. చూసుకొని ఆ బ్యాంక్కి సంబంధించి మనం ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంకు మేకే పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ ఆప్షన్కి వెళ్ళి మనం నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యి పేమెంట్ చేసిన వెంటనే మన యొక్క టికెట్ అనేది కన్ఫర్మేషన్ అయిపోతుంది. అలాగే వ్యాలెట్స్, డెబిట్ కార్డు ఏ విధంగా మనం పేమెంట్ చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ అవైలబిలిటీ. మనకి ఏ విధంగా పేమెంట్ చేయాలంటే ఆ విధంగా పేమెంట్ చేసుకోవచ్చు. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత టికెట్ జనరేట్ అయిపోతుంది. టికెట్ జనరేట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. మనం డౌన్లోడ్ చేసినటువంటి టికెట్ ఈ విధంగా ఉంటుంది. స్క్రీన్లో చూడండి, ఐఆర్సిటిసి ఈ టికెట్ సర్వీస్. ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ క్లోజప్లో చూపిస్తాను మీకు. మన యొక్క డీటెయిల్స్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం అంటే జన్మభూమి మనం ఏదైతే బుక్ చేసుకున్నామో ఇది ఎగ్జాంపుల్ టికెట్ మీకు చూపిస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మీకు స్క్రీన్లో చూపించింది టికెట్ బుక్ చేయలేదు కదా, నేను ప్రొసీజర్ చూపించాను. ఈ విధంగా మన టికెట్ ఉంటుంది. క్యాండిడేట్ నేమ్స్, ఏజ్, అలాగే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అలాగే కన్ఫర్మేషన్ యొక్క బోగి నెంబరు, సీట్ నెంబర్, సాయిస్తో పాటు మనకు క్లియర్గా ఉంటుంది. ఈ విధంగా జనరేట్ అయినటువంటి టికెట్ మనకి ఈమెయిల్ ఐడికి వస్తుంది. అలాగే కన్ఫర్మేషన్ యొక్క మెసేజ్ అనేది మన మొబైల్ నెంబర్కి వస్తుంది. మనం దీన్ని ప్రింట్ తీసుకొని మనతో పాటు జర్నీ చేసేటప్పుడు మనకి ట్రైన్లో టీసీ అడిగితే చూపించవచ్చు. అలాగే ఇప్పుడు ఐఆర్సిటీసీ ఎటువంటి ప్రింట్అవుట్ అవసరం లేదు, నాకు ఓన్లీ మొబైల్లో మెసేజ్ చూపిస్తే చాలని కూడా క్లియర్గా చెప్తుంది. ఇది సేవింగ్ ఆఫ్ పేపర్ సేవ్ చేయడం కోసం. కాబట్టి మీరు ఈ ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీ మొబైల్లో
బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఉంది, ఎప్పుడు స్విచ్ అయిపోతుందో తెలియదు, నేను ప్రాబ్లం ఫేస్ చేస్తాను అనేటటువంటి మీకు అనుమానాలు ఉంటే అలాంటి సందర్భాల్లో మీరు మీతో పాటు ఈ ప్రింట్అవుట్ని తీసుకెళ్ళొచ్చు. బట్ ప్రింట్అవుట్ కానీ మొబైల్లో ఉన్నటువంటి మెసేజ్ కానీ ఏదైనా కానీ ట్రైన్లో ఉన్నటువంటి టీసీ టికెట్ కలెక్టర్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారు, నో ప్రాబ్లం. చూసారు కదా ఫ్రెండ్స్, ట్రైన్ టికెట్ చాలా ఈజీగా సింపుల్గా కేవలం 5 మినిట్స్లోనే మనం ఎటువంటి రైల్వే స్టేషన్కి వెళ్ళి గంటల కొద్ది వెయిట్ చేయకుండా కేవలం మన మొబైల్, ల్యాప్టాప్, కంప్యూటర్లో 5 మినిట్స్లోనే మనం బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ని మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేను. అలాగే సెకండ్ పార్ట్ ట్రైన్ టికెట్ బుకింగ్ ఎలా అనేది మీకు చూపించాను. థర్డ్ పార్ట్లో ఇప్పుడు ఫ్లైట్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో ఐఆర్సిటిసి అకౌంట్ ద్వారా మీకు తెలియజేస్తాను నేను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఐఆర్సిటిసి అకౌంట్ లాగిన్లో ఉన్నాం. ఇప్పటివరకు మనం ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే ఇక్కడ ట్రైన్ పైన క్లిక్ చేసుకొని బుక్ టికెట్లోకి వెళ్ళి బుక్ చేసుకున్నాం. అలాగే ఫ్లైట్ టికెట్ చూడండి, ఈ ట్రైన్ పక్కనే హాలిడే స్టేస్ పక్కనే ఫ్లైట్ అని ఉంటుంది. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా సింపుల్గా ఇది కూడా కేవలం 5 మినిట్స్ లోపలే మనం బుక్ చేసుకోవచ్చు. ఎలాగో నేను ఇప్పుడు మీకు క్లియర్గా వివరిస్తాను. ముందుగా మనం ఫ్లైట్స్ పైన క్లిక్ చేయాలి. ఫ్లైట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ స్క్రీన్లో చూడండి, ఇక్కడ 1 వే రౌండ్ ట్రిప్ అని మీకు క్లియర్గా ఉంది. 1 వే అంటే మనం ఒక్క సైడ్ మాత్రమే, 1 సైడ్ ప్రయాణించాలనుకుంటే 1 వే పైన క్లిక్ చేయాలి. అలా కాకుండా రౌండ్ ట్రిప్, నేను అప్ అండ్ డౌన్ కూడా ఫ్లైట్లో జర్నీ చేస్తాను అనుకున్నప్పుడు రౌండ్ ట్రిప్ పైన మనం క్లిక్ చేసుకోవాలి. సో మనం 1 వే ట్రిప్ని ఇప్పుడు ఎలాగ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి, ఫ్రమ్, ఉదాహరణకి మీరు హైదరాబాద్ నుంచి ప్రయాణించాలనుకుంటున్నారు. ఇక్కడ హైదరాబాద్ని సెలెక్ట్ చేసుకోవాలి. హైదరాబాద్ నుంచి మీరు వారణాసి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ వారణాసి అనేది టైప్ చేసుకుంటాం. తర్వాత డిపార్చర్ టైం అంటే మనం ప్రయాణం చేసే డేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా అయితే మనం ట్రైన్కి సెలెక్ట్ చేసుకున్నామో ఇందులో కూడా మంత్, డేట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆగస్ట్ మంత్, ఈ నెల ఆగస్ట్ మంత్ 31st మనం జర్నీ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఉదాహరణకి 31st సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ముందుగా మనం ఇక్కడ 1 వే ట్రిప్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి రిటర్న్ డేట్ అనేది మనకు అవసరం లేదు. రౌండ్ ట్రిప్ సెలెక్ట్ చేసుకుంటే రిటర్న్ డేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ట్రావెలర్స్ ఎంతమంది అంటే మనతో పాటు ఎంతమంది ప్రయాణిస్తున్నారు, అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు ఎంతమంది, చిల్డ్రన్స్, ఇక్కడ మనం ట్రావెలర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఇక్కడ 1 మెంబర్ ఉంది. మనం 2 మెంబర్స్ ప్రయాణించినట్లయితే ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేస్తే 2 మెంబర్స్. అలాగే చిల్డ్రన్స్ చూడండి, 2 to 12 years అంటే 2 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఇక్కడ ఒకరైతే 1, 2 అయితే 2 సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇన్ఫాంట్ అండర్ 2 years అంటే 2 సంవత్సరాల కంటే లోపల ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు చర్చ్ పైన క్లిక్ చేయాలి. మనం ఒకసారి చూడండి, రిపీట్ చేస్తున్నా, హైదరాబాద్ నుంచి వారణాసి ప్రయాణం చేయాలి. ఫ్రమ్ హైదరాబాద్ టు వారణాసి, డేట్ 31st ఆగస్టు. 1 వే ట్రిప్ మనది. రిటర్న్ ఫ్లైట్లో రావట్లేదు, వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నాం. డేట్ సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు 2 మెంబర్స్, 2 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు 2 మెంబర్స్ ఉన్నారు. అలాగే 2 సంవత్సరాల లోపల వయసు గల పిల్లలు 1 ఉన్నారు. సో టోటల్ 5 మెంబర్స్. ఇప్పుడు మనం ఫ్లైట్ సెర్చ్ చేయాలి. సెర్చ్ పైన క్లిక్ చేయాలి. స్క్రీన్లో చూడండి, చాలా ఫ్లైట్స్ మనకి హైదరాబాద్ నుంచి వారణాసికి అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫ్లైట్స్ రేట్ మనకి ఇక్కడ క్లియర్గా షో చేస్తుంది. 4 మెంబర్స్కి స్పైస్ జెట్లో స్టార్టింగ్ రేట్ 22,156 నుంచి ఉన్నాయి. అలాగే డిఫరెంట్ టైమింగ్, ఫ్రమ్ టైమింగ్, ఎండింగ్ టైమింగ్ అంటే బయలుదేరే టైం అక్కడ మనం
అరైవల్ అంటే మనం అక్కడే రీచ్ అయ్యే టైం. అలాగే ఇండిగో ఫ్లైట్స్ చూడండి, విస్తారా ఫ్లైట్స్, తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లైట్స్. ఫ్లైట్ బట్టి దాని ఫ్లైట్లో ఉండే సదుపాయాలు బట్టి మనకి రేట్ అనేది కూడా ఉంటుంది. ఈ విధంగా మనం ఫ్లైట్స్ మనం చూసిన వెంటనే ఆ ఫ్లైట్ బయలుదేరే టైం, అక్కడ మనం ఎన్ని గంటలకి ఎయిర్పోర్ట్లో దిగుతాము, అలాగే ఎంత టైం పడుతుందో మనం వెళ్ళడానికి, జర్నీ చేయడానికి, అలాగే రేట్ ఎంత ఉందనేది మనం చూసుకొని దాని ప్రకారం మనం బుక్ చేసుకోవాలి. ఉదాహరణకి మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నటువంటి స్పైస్ జెట్ ఫ్లైట్ నెంబర్ SG321లో జర్నీ చేయాలనుకుంటే ఇది హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం 12:55 బయలుదేరుతుంది. అలాగే వారణాసిలో మధ్యాహ్నం 2:50 వారణాసి ఎయిర్పోర్ట్లో రీచ్ అవుతుంది. అంటే 1 hour 55 minutes టైం తీసుకుంటుంది, అంటే అప్రాక్సిమేట్లీ 2 hour జర్నీ. సో దీన్ని మీరు బుక్ చేయాలనుకుంటే ఇక్కడ పక్కనే రైట్ సైడ్ ఉన్నటువంటి బుక్ పైన క్లిక్ చేయాలి. బుక్ పైన క్లిక్ చేసిన వెంటనే అక్కడ GST డీటెయిల్స్ అడుగుతుంది. డూ యూ వాంట్ టు యూజ్ GST నెంబర్ ఫర్ దిస్ బుకింగ్? మనం బిజినెస్ పర్పస్, అఫీషియల్ పర్పస్ అంటే మనం జర్నీ చేసేటప్పుడు మనం బిల్ సబ్మిట్ చేసుకోవాలి. కంపెనీ మనకి ఈ జర్నీ టికెట్స్ ఫేర్ని ప్రొవైడ్ చేస్తుందంటే మనం GST డీటెయిల్స్ ఎస్ పైన క్లిక్ చేయాలి. ఇది మన పర్సనల్ ట్రిప్, మనకి ఎవరు ఎటువంటి అమౌంట్ ఇవ్వరు అనుకుంటే నో పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫేర్ చేంజ్ అలర్ట్, సారీ ఫర్ ఫేర్ హైక్, ది ఫేర్ హ్యాస్ చేంజ్డ్, ప్లీజ్ సీ ద అప్డేటెడ్ ఫేర్ బిలో. అక్కడ మనకి స్క్రీన్లో 22,715 అనేది మనకి ఇక్కడ షో చేసింది. ఇక్కడ అప్డేటెడ్ ఫేర్, ఒరిజినల్ ఫేర్, డిఫరెంట్ ఫేర్ అంటే మనకి మనం ఏదైతే ఫ్లైట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఫ్లైట్కి మనకు చూపించిన రేట్కి ప్రజెంట్ ఎలిజిబుల్ లేదు. అనదర్ ఫ్లైట్, ఇంకో అనదర్ ఫ్లైట్ని సెలెక్ట్ చేసుకో మనకి ఇప్పుడు మనకి క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు మరొకసారి స్క్రీన్లో మన యొక్క ఫేర్ అనేది చూసుకోండి. టోటల్ ఫేర్ 22,715 రూపీస్. టోటల్ బేసిక్ ఫేర్ అనేది, అలాగే ట్యాక్సెస్, అడిషనల్ ఛార్జెస్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాని తర్వాత యాడ్ ట్రావెలర్ ఇన్ఫర్మేషన్, ఎవరెవరు ప్రయాణిస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాలి కాబట్టి యాడ్ ట్రావెలర్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం మన యొక్క అకౌంట్ ఇప్పుడు మనం మన యొక్క అకౌంట్ మరొకసారి లాగిన్ అవ్వాలి. ప్యాసింజర్ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా చూడండి. మిస్టర్ అయితే మిస్టర్, మిస్సెస్ అయితే మిస్సెస్, మిస్ అయితే మిస్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి, లాస్ట్ నేమ్ ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ తర్వాత మంత్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మిగిలిన ప్యాసింజర్లు అందరికీ కూడా టైప్ చేసుకోవాలి. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్గా మన ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ మనం క్లియర్గా టైప్ చేసుకోవాలి. 5 మెంబర్స్కి టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనది మనం అకౌంట్ లాగిన్లో ఉన్నాం కాబట్టి మన అడ్రస్ అనేది ఇక్కడ క్లియర్గా డిస్ప్లే ఉంటుంది. దాని తర్వాత మన మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన వెంటనే మనకు కన్ఫర్మేషన్ మెసేజ్ రావాలి కాబట్టి మొబైల్ నెంబర్ బుక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి, బై క్లిక్కింగ్ ఐ అండర్స్టాండ్ ద అగ్రీ అండ్ ద ఎయిర్లైన్ అండ్ యూర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. దీనిపైన క్లిక్ చేసి మనం కంటిన్యూ క్లిక్ చేసినట్లయితే పేమెంట్ ఆప్షన్కి వెళ్తుంది. పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిన వెంటనే అక్కడ మనకి మళ్ళీ క్లియర్గా ఇన్సూరెన్స్ కవరేజ్కి సంబంధించి, ఫ్లైట్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఒక అమౌంట్ అనేది మనకి డిస్ప్లే చేయబడుతుంది. మనం ఫ్లైట్లో జర్నీ చేసేటప్పుడు
ఇన్ కేస్ యాక్సిడెంట్ అయి మరణించినట్లయితే ఎవరైనా వాళ్ళ కుటుంబానికి 50 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. దానికి సంబంధించి 700 to 800 రూపీస్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మనం యాడ్ చేసుకున్నట్లయితే ఆ కవరేజ్ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళకి వర్తిస్తుంది. అది మనం పర్వాలేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇన్సూరెన్స్ అవసరం లేదనుకుంటే ఆ సెలెక్షన్ మనం చేయనట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు స్క్రీన్లో ఏదైతే అమౌంట్ డిస్ప్లే చేసిందో అదే అమౌంట్తో మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఫైనల్లీ మనం పేమెంట్ ఆప్షన్కి వెళ్ళి మన యొక్క ఫ్లైట్ టికెట్ని మనం బుక్ చేసుకోవచ్చు. వన్స్ మనం టికెట్ బుక్ చేసిన వెంటనే మన మొబైల్ నెంబర్కి కన్ఫర్మేషన్ వస్తుంది, ఈమెయిల్ ఐడికి టికెట్ కూడా జనరేట్ అయ్యి వస్తుంది. టికెట్ అంటే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒక సరికొత్త ఐఆర్సిటిసి అకౌంట్ క్రియేట్ చేయడం వలన కేవలం 5 minutesలో 5 నిమిషాల్లో మనకు కావలసినటువంటి మనం ట్రైన్ టికెట్స్ని మనం బుక్ చేసుకోవచ్చు. లేదా ఫ్లైట్ టికెట్ కావాలంటే ఫ్లైట్ టికెట్ కానీ మనం ఎటువంటి రైల్వే స్టేషన్కి వెళ్ళి గంటల కొలది సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు. ఏజెంట్ల పైన ఆధారపడి వాళ్ళకి అదనపు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ₹1 కూడా అదనపు ఛార్జీ మనం ఇవ్వకుండా కేవలం మన యొక్క మొబైల్, ల్యాప్టాప్, కంప్యూటర్లో మనమే స్వయంగా మన యొక్క టికెట్లు మనం బుక్ చేసుకోవడం ఎలాగో నేను మీకు క్లియర్గా వివరించాను. ఈ ప్రాసెస్ పైన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెషన్లో మీరు తెలియజేయగలరని నేను ఆశిస్తున్నాను. ఎటువంటి కామెంట్స్నైనా నేను ఆన్సర్ చేస్తాను. కామెంట్ సెషన్లో మీ యొక్క క్వశ్చన్స్ని మీరు రేజ్ చేయవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.